నమస్తే అన్న అందరికీ నమస్కారం. హాలా ఫిబ్రవరి షాపింగ్ ఫెస్టివల్ను 70 రోజుల పాటు కువైట్లో జరుపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని వివిధ సూకుల్లో కానీ జమియాలలో కానీ ఎక్కడైనా సరే కానీ షాపింగ్ చేస్తే కానీ కొన్ని కూపన్లు ఇస్తూ ఉన్నారు. మనం దగ్గరలోని బాక్సుల్లో అయితే వేస్తూ ఉన్నాము. దీంతో ఆ యొక్క బాక్సులను అయితే డ్రా పద్ధతిలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ యొక్క పర్యవేక్షణలో అధికారులు మరియు ప్రతినిధుల సమక్షంలో మనం చూసుకుంటే ఈ యొక్క కూపన్లు అయితే తీస్తూ ఉన్నారు, విజేతలను ప్రకటిస్తూ ఉన్నారు. తాజాగా జరిగిన ఒక కూపన్ డ్రాలో మనం చూసుకుంటే వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక ప్రతినిధి ఆ యొక్క డ్రాలో ఉన్న కూపన్లలో అయితే ఒక పేరు తీయాల్సి ఉంది. పేరు తీసేటప్పుడు ఆయన మనం చూసుకుంటే చేత్తో ఒక పిరికిడ్లో అయితే వచ్చినన్ని కూపన్లు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ కూపన్తో చేతులన్నీ ఇలా ఊపి అనేవి మనం చూసుకుంటే ఒక కూపన్ అయితే తీసి అప్పటికే ఆ యొక్క కూపన్కు సంబంధించిన ఏదైతే కోడ్ ఉందో అది ఓపెన్లో ఉందని చెప్పేసి, అలాగే ముందుగానే ఇతనికి ఏమైనా నిర్వాహకులు ఏమైనా తెలియజేశారా, పలానా చోట నువ్వు చేపెడితే కానీ పలానా కూపన్ను నువ్వు తీయాల్సిందే అని చెప్పేసి ఏమైనా ముందుగానే ఆ యొక్క ప్రతినిధికి చెప్పారా అని చెప్పేసి, అలాగే ఈ యొక్క కార్యక్రమం మనం చూసుకుంటే యూట్యూబ్ ఛానల్లో అధికారికంగా ప్రసారం చేయబడిన నేపథ్యంలో అందరికీ అనుమానాలు రావడంతో కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల జరిగిన కువైట్ షాపింగ్ ఫెస్టివల్ కూపన్ డ్రాలో జరిగిన అవకతవకలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఆరోపణలపైన మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. సంఘటన గురించి తెలుసుకున్న మంత్రిత్వ శాఖ ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంది. దర్యాప్తులో భాగంగా బహుమతి పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నామని చెప్పేసి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి సంబంధిత అధికారులతో సమన్వయం అవుతూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ఎవరైతే కూపన్లు వేశారో దానికి డ్రాకు సంబంధించిన ఏవైతే ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇందులో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బహుమతులు కాకుండా కేవలం లోపల చాలా మంది లాలూచీ పడి ఈ యొక్క బహుమతులు వాళ్లకు వాళ్ళే పంచుకుంటూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.